బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమంటూ మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్కు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రతి సవాల్ విసిరారు. చెప్పినట్లుగానే విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గరకు చేరుకున్నారు కొల్లు రవీంద్ర. అప్పలరాజు సవాల్కు స్పందించి వచ్చామంటున్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఉత్తరాంధ్ర అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమంపై చర్చకు సిద్ధమంటున్నారు. పేపర్ పులుల్లా వాగడం కాదని అంశాల వారీగా చర్చకు రండి అంటూ సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రండి, లేదంటే నోరు మూసుకోండి. ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చకు రండి. చర్చకు రాకుండా అప్పలరాజు పారిపోయారంటూ కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకోసారి నోటికొచ్చినట్లు వాగితే రోడ్ల మీద తిరగనివ్వమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కొల్లు రవీంద్ర. ఆడుదాం ఆంధ్ర వల్ల ప్రజలకు ప్రయోజనం ఏంటంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ దోచుకోవడానికి ఇదొక కొత్త డ్రామా అంటూ ఘాటుగా విమర్శించారు. స్టేడియంలో అభివృద్ధి లేదు, క్రీడాకారులకు ప్రోత్సాహం లేదంటూ కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. మొత్తం మీద మంత్రి సీదిరి అప్పలరాజుకు కొల్లు రవీంద్ర ప్రతి సవాల్ విసిరారు. ఆయన చెప్పినట్టుగానే విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చి చర్చకు సిద్ధమంటూ ఆయన రెడీగా ఉన్నారు. సీదిరి అప్పలరాజు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వాగుడు కాదంటూ ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో దమ్ముంటే చర్చకు రమ్మంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రతి సవాల్ విసురుతున్నారు. లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. పేపర్ పులుల్లా వాగడం కాదంటూ అంశాల వారీగా చర్చకు రమ్మంటూ కొల్లు రవీంద్ర మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రతి సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా అంటూ కొల్లు రవీంద్ర అంటున్నారు. మంత్రి సవాల్కు స్పందించి తాను వచ్చారని, కానీ మంత్రి ఎక్కడ అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మా ప్రతినిధి సురేంద్ర మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో మాట్లాడిన అంశాలు ఒకసారి చూద్దాం. రాజుకి సవాల్ విసిరారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఉత్తరాంధ్ర అదేవిధంగా మత్స్యశాఖకు సంబంధించి ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గర వెయిట్ చేస్తారంటూ 3 పేజీల లేఖనైతే రాసిన పరిస్థితి ఉంది. ఉదయం 11 గంటలకి కొల్లు రవీంద్ర ఇక్కడ చేరుకున్నారు. సీదిరి అప్పలరాజుకు దమ్ముంటి ఇక్కడికి రావాలంటూ కూడా సవాల్ విసిరిన పరిస్థితి. అయితే ఇప్పటికొచ్చి ఎటువంటి స్పందన కూడా రాలేదు. ప్రస్తుతం మనతోటి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. సార్, ఇప్పటికే అంటే లోకేష్ యువగలం పాదయాత్రలో సీదిరి అప్పలరాజు సవాల్ చేశారు. దాదాపు నెల రోజుల తర్వాత మళ్ళీ మీరు సవాల్ విసిరిన పరిస్థితి. సీదిరి అప్పలరాజు గారు నిన్న లెటర్ రాశారు లోకేష్ గారికి పాదయాత్ర గురించి. లోకేష్ గారు మాట్లాడినటువంటి మత్స్యకారుల మీద కానీ బీసీల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడుల గురించి లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటల మీద వక్రీకరిస్తూ నిన్న లెటర్ రాయటం జరిగింది. బహిరంగ లెటర్ రాశారు. చర్చకు వస్తామని చెప్పారు. మేము కూడా నిన్న లెటర్ రాయటం జరిగింది అప్పలరాజు గారికి. నీకు దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గరికి వస్తాం, ఉదయం వెయిట్ చేస్తూ ఉంటాం. 11 గంటల తర్వాత నువ్వు ఎప్పుడు వచ్చినా రా, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద మేము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నిన్న లెటర్ రాసి పంపించడం జరిగింది. వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంతవరకు అలా 12 దాటింది, 12 వస్తుంది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి దాదాపు 100 మంది బీసీ సోదరుల్ని అతి కిరాతకంగా దారుణంగా హత్యలు చేశారు. కొన్ని వేల మంది మీద అక్రమ కేసులు పెట్టారు, నాతో సహా, అచ్చెన్నాయుడు గారితో సహా జైల్లో పెట్టించారు. ఈరోజు అనేక ఆస్తులు ధ్వంసం చేశారు, దాడులు చేశారు. మహిళలను కూడా చూడకుండా, మహిళా ఎమ్మెల్యేలను కూడా చూడకుండా వాళ్ళ మీద అసభ్యంగా పోస్టులు పెట్టించి బీసీలను అనగదొక్కే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు బీసీ కార్పొరేషన్ పెట్టి, ఆఫ్ఆర్ కార్పొరేషన్లు పెట్టి ఎక్కడన్నా ఒక్కడికైనా ఒక పైసా ఇచ్చారా మీ ముఖ్యమంత్రి? మీరు సమాధానం చెప్పగలరా? ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34% నుంచి 24% కోత కోసే 17,000 మంది వాళ్ళ రాజ్యాంగం రావాల్సినటువంటి హక్కులు కోల్పోతే, పదవులను కోల్పోతే కనీసం మీరు ప్రశ్నించారా? దానికి మీరు సమాధానం చెప్పగలరా? ఈ రోజున మరి ఏదైతే విదేశీ విద్య ఇచ్చాం, ఇవాళ విదేశీ విద్యను ఎంతమందిని పంపించారు మీకు చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? ఈరోజు భూములు కొట్టుకున్నారు మా దగ్గర, మా బీసీలకు ఇచ్చినటువంటి భూముల్ని, ఎస్సీలకు ఇచ్చినటువంటి భూముల్ని. దీనికి సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్, పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసారు. గతంలో 16 లక్షల మందికి ఇస్తే ఇవాళ 10 లక్షల మందికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. అది కూడా కోతల కోసిస్తూ ఉన్నారు. వంకలు పెట్టి అవి వాళ్ళకి వేరే స్కీమ్స్ వస్తున్నాయంటే అంటే వాళ్ళ పిల్లలు చదువుకోకూడదా? ఇవాళ ఎంతమందికి మీరు మత్స్యకార భరోసా ఇస్తున్నారు చర్చించే దమ్ము మీకుందా? ఇవాళ బీసీలకు ఇస్తున్నటువంటి అన్ని పథకాల మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకు చెప్పే ధైర్యం మీకుందా? ఈరోజు
లోకేష్ గారి గురించి మీరు మాట్లాడతారు, లోకేష్ గారి పాదయాత్ర గురించి మీరు మాట్లాడతారు. దాదాపు 226 రోజులు, 98 నియోజకవర్గాలు, 3132 కిలోమీటర్లు ఆయన ప్రతి ఒక్క వర్గాన్ని కలుసుకుంటూ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని, రైతుల్ని, మహిళల్ని, యువతని ఒక భరోసా ధైర్యాన్ని కల్పిస్తూ ఈ ప్రభుత్వంలో నిరాశ నిస్పృహతలోనైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన భుజం తట్టి నేనున్నానని అండగా చెప్తే ఇవాళ అవన్నీ ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఈరోజు మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసే కార్యక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకోం. అప్పలరాజు గారు మీకు దమ్ము ధైర్యం అంటే ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, అప్పలరాజు గారు ఒకటే కాదు, వైఎస్ఆర్ పార్టీలో మొత్తం అందరి నాయకులకి, ఈవెన్ మీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసినటువంటి కార్యక్రమం మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్లేసు టైం మీరు చెప్పండి, చర్చించడానికి మేము ఎప్పుడైనా వస్తానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాం. అంటే ఆయన సవాల్ మీరు ఇచ్చిన లేఖలో ఆయన సవాల్ని స్వీకరించారా? స్వీకరిస్తున్నాం. ఏం అభివృద్ధి చేశారో చూపించండి. ఇవాళ లోకేష్ గారు చేసినటువంటి ఐటీ శాఖ మంత్రిగా ఆయన తీసుకొచ్చినటువంటి అనేక సంస్థలు ఇవాళ ఈ రాష్ట్రం నుండి ఎందుకు వెళ్ళిపోయినాయో చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? ఇవాళ ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఇవాళ మీరు ఎందుకని ఆపేశారనేది, కనీసం మీరు ఒక్క రోడ్డు అయినా ఎందుకు వేయలేకపోయారని చెప్పి సమాధానం చెప్పడానికి మీకు దమ్ము ధైర్యం మీకుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, యువతకి ఇవాళ ఉద్యోగాలు లేకుండా చేసింది ఈ ముఖ్యమంత్రి కాదా? ఇవాళ ఇలాంటివి అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ బీసీ సోదరుని, ఎస్సీ సోదరుని, మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని, సొంత ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఇవాళ ఊరేగింపులు చేపిస్తా ఉన్నారు. దీనికి చెప్పే దమ్ము మీకుందా? ఇవాళ మీ డిపార్ట్మెంట్లో యానిమల్ హస్బెండరీలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు చెప్పగలరా? మీ నియోజకవర్గంలో ఫిషింగ్ హార్బర్ కూడా కట్టుకోలేనటువంటి అసమర్థ మంత్రి సిదిరి అప్పలరాజు గారు కాదా? ఇలా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ భయపడే ఈ ముఖ్యమంత్రి సీట్లు మార్చేస్తా ఉన్నాడు, కొంతమందికి ఎత్తేస్తా ఉన్నాడు. అవి కాపాడుకోవడం కోసం మాత్రమే ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేస్తే బట్టలు తీసి రోడ్ల మీద తంతాకి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తాం. సాధికారిక బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి మొత్తం వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగిందంటూ కూడా మంత్రులు మాట్లాడుతున్నారు. సిదిరి అప్పలరాజు కూడా అదే సందర్భంలో చెప్పారు, లోకేష్ యువకాలం పాదయాత్ర ఎన్ని పెట్టినా ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రం చేసింది వైసీపీ అని. చెప్పానండి. ఇప్పుడు ఆయన చెప్పడం కాదు, ప్రజల్ని చెప్పానండి. ఇవాళ అక్కడికి వెళ్తే నేను మొన్న వెళ్ళాను, పలాసని వెళ్ళడం జరిగింది. పలాస నియోజకవర్గంలో కానీ శ్రీకాకుళం పార్లమెంట్ అంతా కూడా తిరగడం జరిగింది. ఏ ఒక్క రోడ్డు బాగుందో చూపించమనండి. ఎంత దారుణం! గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ప్రారంభించినటువంటి పనులన్నీ మీరు ఆపేశారు కదా, వాటి గురించి సమాధానం చెప్పండి. ఇవాళ విశాఖపట్నమే తీసుకోండి. ఇవాళ విశాఖపట్నంలో మరి మీరు ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారా? మీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కింద రుషికొండ బోడిగుండు కొట్టి 500 కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేసి ప్యాలెస్ కట్టుకుంటా ఉంటే అది అభివృద్ధి? ఇవాళ మీ విజయసాయి రెడ్డి గారు 100 ఎకరాలు ఆక్రమించుకుని భయపెట్టి లాక్కున్నటువంటి భూములు తీసుకుంటే అది అభివృద్ధి? ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పండి. ఇవాళ భోగాంపురం ఎయిర్పోర్ట్ ఏమైంది చెప్పండి. ఫిషింగ్ హార్బర్ మొన్న దాదాపు 40 బోట్లు మునిగిపోయినాయి, దానికి సమాధానం చెప్పండి. ఇలా చెప్పాలంటే చాలా సమస్యలు బహిరంగ చర్చించుకుందారండి. విశాఖపట్నంలో అయినా మేము రెడీనే, లేదు పలాస నీ నియోజకవర్గంలో మీ ఇంటికి రమ్మని మేము రెడీనే. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి అయినా సరే ఛాలెంజ్ విసిరితే స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీ సమస్యల మీద మీ ప్రభుత్వంలో నష్టపోయినటువంటి ప్రతి అంశాన్ని చర్చించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. సిదిరి అప్పలరాజు ఇక్కడికి వచ్చే అవకాశం ఏమన్నా? దాదాపు మీరు 1.5 అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకెంతసేపు ఉంటారంటే ఆయన నుంచి ఎటువంటి రిప్లై కూడా మీకు రాలేదు కదా? ఇంతవరకు రిప్లై లేదు. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మీరు ఎప్పుడు కవర్ చేసినా, ఎక్కడికి రమ్మన్నా, టైం చెప్పినా, ప్లేస్ చెప్పినా రావడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఇంకొక ½ అన్ అవర్ ఇక్కడ వెయిట్ చేస్తా. తర్వాత మీరు కవర్ చేసిన రమ్మని అంటే నేను వస్తానికి సిద్ధంగానే ఉన్నాను. ఇదే చెప్తున్నారు. పూర్తిగా సిదిరి అప్పలరాజు నిన్న లోకేష్కి లేఖ రాశారు. ఆ లేఖకి సంబంధించి నేను రిప్లై ఇచ్చాను. ఈరోజు 11 గంటలకి దానికి సంబంధించి చర్చిద్దాం రమ్మని చెప్పి సిదిరి అప్పలరాజు, కానీ 11 గంటలకి మేము ఇక్కడికి వచ్చినా కానీ సిదిరి అప్పలరాజు మాత్రం స్పందించలేదు, రాలేదు. దాదాపు 1 గంట వరకు కూడా ఇక్కడ వెయిట్ చేస్తాము, సిదిరి అప్పలరాజు రావాలని కోరుతున్న పరిస్థితి. మరొక పక్క సిదిరి అప్పలరాజు కాకపోయినా వైసీపీ నేతలు ఎవరున్నా సరే సవాల్ ఇస్తే కనుక ఆ సవాల్ని ఖచ్చితంగా స్వీకరిస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.